తగ్గేదే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి కోళ్ళాగా మరి ఏం చెప్తుంది కోళ్ళాగా ఏం కథ? ఎందుకంటే ఇక మరి జూబ్లీస్ నిన్న మొన్న జాతర అయిపోయింది. ఏది నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయినాక ఇక పండుగ జాతర మొత్తం మోగింది. మరి ఈ కోళ్ళాగానే ఎమ్మెల్యే కానీ ఆపుతారా లేకపోతే ఇంకేమైనా మెట్టెక్కేది ఉందా అనే కథ కూడా చిన్నగా పసిపడదాం. ఉందా ఇంకా మెట్టెక్కి కథ ఏమైనా ఉందా? ఇప్పుడు మొన్ననే మెట్టెక్కిండు ఒకటి. అమ్మా ఇప్పుడు నార్మల్ వ్యక్తి నుంచి ఇప్పుడు రాజకీయం నుంచి ఎమ్మెల్యే అయిండు నవీన్ అన్న. ఇప్పుడు మినిస్టర్ అవుతాడు. గుసగుస నడుస్తుందా? నడుస్తుంది, ఆల్రెడీ కావాలి. అయితే తొలి సుబ్రహ్మణ్య ఫస్ట్ అయినా ఎమ్మెల్యే అయింది, మరి మంత్రి పదవి ఇస్తారో ఇయ్యరో అనేది కూడా అనుమానం. ఆడాడ మళ్ళా కొంత ఆయనకి అవగాహన ఉన్నది, మొత్తం ప్రజలలో అవగాహన ఉన్నది. ఆయన ఆల్రెడీ 24/7 ప్రజలలోనే తిరుగుతాడు. ప్రజల సమస్యలు తెలుసు ఆయనకి. మినిస్టర్ ఇవ్వాలి ఆయనకి. తాత పర్సుకైతే పెడ్స్ అన్నట్టు గట్టినే మరి అనుభవాలు కావాలి, మంత్రి పదవి అనేది నడుస్తుందా? ఇప్పుడు అనుభవం లేని ఎమ్మెల్యే అన్నాడు. అదే అమ్మా, అనుభవం లేకుండానే ఎమ్మెల్యే అయిందా? రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అన్ని తెలియకనే సీట్ ఇచ్చారు ఆయనకి. అయితే ఏజ్ చిన్నదైనా అనుభవం పెద్దదే అంటావు? అనుభవం పెద్దది. ఆయనకి ప్రజలల్లో మంచి పలుకుబడి ఉంది. ఆయనకు మినిస్ట్రీ ఇవ్వాలి. ఆయనకి మినిస్ట్రీ ఇస్తేనే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ జూబ్లీస్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఆయన గెలిపించారు. చాలా మంచిది. ఆయనకు ముందు భవిష్యత్తు చాలా మంచిగా ఉంది ఆయనకి. వాహ్, ఇక చూస్తున్నారు ఇక మంత్రి. ఇక మరి ఇక అనుభవం ఏసి చిన్నదైనా అనుభవం పెద్దదాట. రాబోయే రోజుల్లో కోళ్ళగా అమ్మని స్వామి రంగు ఈ రకాన ఇక రా.